అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేశారు. కార్తీకమాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని ప్రజలు నమ్ముతారు. శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీకమాసం అనగానే సాధారణంగా పరమశివునికి ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. కాని ఇది విష్ణుమూర్తి ఆరాధనకు అత్యంత ప్రధానమైన మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కైన నిష్కతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో సోమవారానికి ఉండే ప్రాధాన్యత అంత ఇంతా కాదు. ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కార్తీక సోమవారం శివారాధన ఇలా. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సోమవారం శివుని ఎలా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయో చూద్దాం. కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అలాగే సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం పొందుతారని నమ్ముతారు. అయితే కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ సంవత్సరం కార్తీకమాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అని పండితులు చెబుతున్నారు. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. ఈ నెల రోజులు పూజ చేసిన ముఖ్యంగా సోమవారం ఉపవాసముండి అత్యంత భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. కార్తీక సోమవారం కాబట్టి ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం సొంతం చేసుకుంటారు. కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుణ్ణి దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పయించాలి. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం సోమవారం చేసే స్నానం, దానం, దీపం అత్యంత ఫలవంతం. ఉపవాసం ఎలా చేయాలంటే కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాలయాన్ని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పయించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసినా, కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది. ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 4వ తేదీన వచ్చింది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్రవచనం. రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం,
ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తారని విశ్వాసం. కార్తీకమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నెల రోజులు పూజ చేసిన, ముఖ్యంగా సోమవారం ఉపవాసముండి అత్యంత భక్తిశ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శివయ్యకు పూజ చేసి అనంతరం ఉపవాస దీక్ష విరమిస్తారు. అయితే కోటి సోమవారం రోజు ఉపవాసముంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే రేపు కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి. కార్తీక సోమవారం ఎలా ఉపవాసం చేయాలంటే, కార్తీక సోమవారం రోజు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజగదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాలయాన్ని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పయించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. కార్తీక మాస విశిష్టత. కార్తీకమాసం మహత్యం గురించి మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు వివరించగా, సోనకాది మునులకు సూతుడు చెప్పాడు. ఈ నెలలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. రోజూ చేసే స్నానం, అర్చనలు, అభిషేకాలు విశిష్టమైనవి. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన మహోత్సవ వేడుకలు ఆచరిస్తారు. ఇక ఈ మాసంలో మహావిష్ణువు నదుల్లో మాత్రమే కాదు, చెరువులలో, దిగుడు బావుల్లో, పిల్లకాలువల్లో నివసిస్తాడని విశ్వాసం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ నెలలో శివకేశవులను, శ్రీకృష్ణుడిని పూజించడం, తులసి కళ్యాణం అత్యంత ఫలవంతం. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏ తిథి వచ్చింది, ఏ దేవుడిని పూజించాలి, ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం పూజలను చేయడం అత్యంత ఫలవంతం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.